వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక చారు రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే ఉప్పు చారు. ఈ రెసిపీని ఎక్కువగా మహబూబ్ నగర్ సైడ్ చేస్తూ ఉంటారండి. సో ఈ రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నేను చింతపండుని ఎప్పుడు తీసుకున్నా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాతనే నానబెట్టుకుంటానండి. ఇలా చింతపండును వాష్ చేసుకొని నానబెట్టుకోవడం వల్ల పైన ఉన్న పొట్టు పోతుంది, అలాగే చెత్త ఏదైనా ఉన్నా పోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగాక క్రష్ చేసుకున్న 3 వెల్లుల్లి రెబ్బలను అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న పావు కప్పు వరకు ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇందులో ఎండు కారం యూస్ చేయమండి, పచ్చిమిర్చి కారాన్ని వేస్తున్నాము. సో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని అంతా బాగా కలిసిపోయేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాసేపటి తర్వాత ఆనియన్స్ కొద్దిగా రంగు మారాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. అంతేకాదండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి. సో అంతవరకు ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ చారు చేయడం పెద్ద కష్టమేమి కాదండి. మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ చారును ఈజీగా టేస్టీగా చేసేయచ్చండి. మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకుందామండి. ఇలా చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత ఈ చింతపండు రసాన్ని స్ట్రెయినర్తో కానీ ఇలా చేతితో కానీ ఆనియన్స్లలో వేసేసుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి చింతపండులో వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి చింతపండు రసాన్ని తీసుకొని ఆనియన్స్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టైమ్స్ చింతపండులో వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని తీసానండి. తర్వాత ఈ పిప్పినంతా తీసేసి పడేద్దామండి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చారునంతా ఒకసారి కలుపుకొని ఈ చారును బాగా మరిగించుకుందామండి. చూడండి, ఇక్కడ చారు మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా ఈ చారుని మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించుకుందామండి. చూడండి, చారంతా బాగా మరిగిపోయి కొద్దిగా చిక్కగా అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలండి. చివరగా కాడలతో సహా కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మనకు చారు అనేది రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన చారుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుందామండి. మనకు రెడీ అయిపోయిన చారుని ఈ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఉప్పు చారు రెడీ అండి. చూసారు కదా, ఈ చారును చేయడం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ చారు చేయడానికి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి. 3 అంటే 3 నిమిషాలలో అయిపోతుందండి. అంతేకాదండి, మనకి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా డెఫినెట్గా ఒక్కసారి ఈ చారును ట్రై చేయండి. ముఖ్యంగా చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ లేదా ఏదైనా వెజ్ ఫ్రై కానీ ముద్దపప్పు కానీ పెసరపప్పు కానీ ఆ కర్రీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక్కసారి ఈ చారును ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇంకెందుకు లేట్, మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి, ఈ రెసిపీ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి.